అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి వారి జాతకంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్నది తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 3 శుభవార్తలు, 2 అశుభవార్తలు వినబోతున్నారు. ఈ 3 శుభవార్తల వల్ల వీరికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఈ 2 అశుభవార్తలు ఏమిటి, వాటిని ఎలా ఎదుర్కొంటే మన దాకా రావు అన్నది తెలుసుకుందాం. అలాగే ఈ విషయాల్లో జాగ్రత్త పడండి, లేకపోతే సర్వం కోల్పోతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. వృశ్చిక రాశి వారికి చాలా పట్టుదల, కసి, సాధించాలి ఏదైనా అన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు బాగా కష్టపడతారు. ఎంత కష్టపడినా కూడా కాలం కలిసి రాకపోతే వారు ఏది చేసినా వృధా అవుతుంది. మరి ఇప్పుడు వృశ్చిక రాశి వారి జాతక ప్రకారం చూసినట్లయితే 3 శుభవార్తలు వినబోతున్నారు. ఇందులో మొదటి శుభవార్త, వీరికి ఆర్థికంగా మంచి స్థాయిలో నిలదొక్కుంటారు. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద స్థాయి వారు ఉద్యోగస్తుల వరకు చక్కగా కలిసి ఉంటారు. ప్రతి పెట్టుబడికి రూపాయి అనేది కలిసి వస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం, డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ప్రతి మనిషికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం. రెండవది వచ్చి, మీరు సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నా, కోర్టు సమస్యల్లో కానీ, ఆస్తి తగాదాల్లో కానీ, ఇలాంటి వాటిలో సతమతమవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సమస్యలు తీరిపోతాయి. కోర్టు సమస్యలు తీరిపోతాయి. కోర్టు సమస్యలు విజయాలు సాధిస్తారు. అలాగే అన్నదమ్ముల గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఇక మీకు రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోయినా కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మూడో శుభవార్త వచ్చి, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వాళ్ళు కాలం కలిసి రాకో, లేదా మీ జాతకం అనుకూలత లేకో మీ జీవితాల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు విపరీతంగా ప్రేమించే వాళ్ళని మర్చిపోలేక మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి చాలా చక్కగా తిరిగి మళ్ళీ వారు వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారు. దానివల్ల వీరి జీవితం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. చాలా చక్కగా ఉంటారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండి అనుకున్న స్త్రీ రావడం ద్వారా కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి. మరి ఈ 2 అశుభవార్తలు ఏమిటి అంటే, మొదటిది, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా తగు చర్యలు పాటించి వెళ్ళండి. మనం ఎంత కరెక్ట్గా నిదానంగా వెళ్ళినా కూడా ప్రమాదం ఎదుటివారి రూపంలో కూడా రావచ్చు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. దూర ప్రయాణం కుటుంబంతో వెళ్తున్నట్లయితే మీరు ప్రయాణించే వెహికల్కి బైక్ అయితే 2 నిమ్మకాయలు తొక్కించండి, కారు అయితే 4 నిమ్మకాయలు తొక్కించి మీరు ప్రయాణం చేయడం చాలా మంచిది. అలాగే ఇతర బస్సు ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా జోబులో నిమ్మకాయ పెట్టుకోవడం, లేకపోతే బ్యాగ్లో నిమ్మకాయ పెట్టుకోవడం, ప్రయాణం చేయడం వల్ల చెడు ఎనర్జీ అనేది ఆగిపోయి మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మర్చిపోవద్దు. జరగరాంది ఏదైనా జరిగితే మీ కుటుంబం మొత్తం వీధి పాలవుతుంది, జాగ్రత్త. రెండవ అశుభవార్త, ఆరోగ్య పరిస్థితి మీకు దెబ్బతింటుంది. అనారోగ్య పరిస్థితులకు ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోండి, లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. మరి ఆరోగ్యంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, నిద్ర పట్టక మనశ్శాంతి లేక కృంగిపోతున్నటువంటి వాళ్ళకి వారు లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. లేదంటే ప్రతి విషయంలో కూడా మీకు శుభం జరిగి ముందుకెళ్తారు. అనారోగ్య పరిస్థితులు మీకు అయినప్పటికీ తగ్గలేదంటే ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ కోల్పోతారు. అదేమిటి అంటే, మొదటిది, మీ సీక్రెట్స్ అనేది ఎవరికీ చెప్పద్దు. మీ శత్రువులు మీపై దాడి చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అప్పటికి మీ స్నేహితులే వాళ్ళకి సహాయం చేస్తారు. మీకు కావలసిన వాళ్ళు, మీ బంధువులు సహాయం చేయడం ద్వారా మీ గుట్టు వారికి చెప్తారు. రావణాసురుడి యొక్క మరణం గురించి విభీషణుడు చెప్పడం వల్లే రావణాసురుడు చనిపోయాడు. రావణాసురుడు చావుకి తన సొంత తమ్ముడే కారణం. ఇలాంటి వెన్నుపోట్లు అనేవి ఆ యుగంలోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి. మీరు ఎవరైనా ఇష్టపడ్డా, మీకున్న అక్రమ సంబంధాలు కానీ ఏ విషయమైనా సరే బయట చెప్పద్దు. అలాగే స్నేహితులకి, మిత్రులకి నమ్మి మీ బిజినెస్ ట్రిక్స్ చెప్పకండి. రెండవది వచ్చేసి, వారికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్పుగా ధనాన్ని ఇవ్వకండి. అలాగే జామీను ఉండటం,
మధ్యవర్తం చేయటం, వారికి పోటా ఉండడం లాంటివి చేసినట్లయితే వారు మీ మీద పూర్తిగా తోసేసి పక్కకి వెళ్ళిపోతారు. దీని ద్వారా మీరు చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్త పడండి.